ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అనుదినము మనము వాక్య ధ్యానం చేస్తూ ఉంటాము. ఈరోజు వాక్య ధ్యానము గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వాధికారివి తండ్రి, సర్వసృష్టికర్త, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున ప్రభువా, ఈ వాక్యముతో నీవు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని అందరినీ తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ కృపను అనుగ్రహించి మీరే నడిపించి దేవానాయన విశ్వాసములోను తండ్రి ఆధ్యాత్మికమైన నడిపింపులోను అంతటా నీ నడిపింపు, నీ సహాయమును మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందవలసినదిగా యేసు అతి పరిశుద్ధ నామములో నిన్ను మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. చూడండి, 3వ అధ్యాయము 26వ వచనంలో గలతీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని ఇక్కడ ఈ వచనంలో చూస్తూ ఉన్నాం. దేవుని కుమారులై ఉండుట, దేవుని బిడలై ఉండుట, దేవుణ్ణి ప్రేమించేవారై ఉండుట, విశ్వాసులై ఉండుట, ఇవన్నీ కూడా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎప్పుడు అంటే యేసుక్రీస్తు వారిని మనం స్వంత రక్షకునిగా స్వీకరించి, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మనము సొంత రక్షకుడుగా స్వీకరించి ఆ సత్యాన్ని అంగీకరిస్తామో దేవుని కుమారులై ఉన్నారని ఇక్కడ ఈ వచనంలో మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే మిగతా వాళ్ళు దేవుని కుమారులు కాదా, వారికి దేవుడికి సంబంధం లేదా, లేకపోతే వారికి దేవుడు కాదా అన్న అర్థం కాదు. ఇక్కడ ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. మన దేవుడు అందరికీ దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన ఆదరించి ప్రేమించే దేవుడై ఉన్నాడు, దగ్గరకు తీసుకునే దేవుడై ఉన్నాడు. కనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చెప్తుంది, మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. గలతీయుల సంఘానికి ఆయన రాస్తూ చెబుతున్నాడు అనమాట. మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ప్రప్రథముగా అది ఎంతో శ్రేష్టమైన మాటగా మనం భావించుకోవాలి. మనందరి విశ్వాసము వలన, మనందరి యొక్క విశ్వాసము దేవుని కుమారులు అనబడు రీతిలో ఆయన యొక్క అనుమతించుచూ ఉన్నాడు దేవుడు ఇక్కడ మనల్ని. ఫలానా వారిని కుమారులుగా లేకపోతే దత్తపుత్రులుగా మనం అంగీకరించి అనుమతించాలంటే ఎంతైతే ఆలోచించి ఎన్నో విషయాలు పరిగణలో తీసుకొని కానీ మనం ఇతరులకు అటువంటి స్థానం ఇవ్వలేం కదండి. మరి ఇక్కడ దేవుడు ఆయన యందు విశ్వాసం ఉన్న వారందరినీ కూడా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన బిడ్డలుగా అంగీకరిస్తున్నాడంటే మన దేవుడు ఎంతో గొప్ప దేవుడై ఉన్నాడు, ప్రేమించే దేవుడై ఉన్నాడు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. చూడండి, యేసుక్రీస్తునందు విశ్వాసము గలవారు అబ్రహాము కుమారులు మాత్రమే కాదు. అంటే అబ్రహాము విశ్వాసమునకు కర్తగా ఉన్నారు. అంటే విశ్వాసమునకు ఆరంభమే అబ్రహాము గారు ఉన్నారు. కనుక అబ్రహాము గారు ఎలాగైతే నిజస్వరూపమును చూడకుండా, ఆధారము చూడకుండా దేవుణ్ణి ఎలాగైతే నమ్మాడో, విశ్వసించాడో, దేవుని చిత్త ప్రకారముగా ఎలాగైతే నడుచుకున్నాడో, దేవునికి ఇష్టడుగా ఎలాగైతే మారిపోయాడో, అలాగా అబ్రహాము సంతానమైనటువంటి మనందరం కూడా దేవుని విశ్వాసులముగా మనకు ఆ యొక్క ధన్యత కలిగింది. అప్పుడు వారు మాత్రమే కాదు అన్నట్టుగా కూడా మనము ఆలోచన చేస్తే యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ కూడా దేవుని కుమారులే అనబడుతున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఫర్ జ్యూస్ అండ్ జెంటైల్స్ అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. 7వ వచనంలో చూసినప్పుడు, అదే అధ్యాయంలో 7వ వచనంలో చూసినప్పుడు, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి, వారు దత్తత పొందిన దేవుని కుమారులు. చూడండి, దట్స్ వై ఐ సెడ్ అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఫర్ ద జ్యూస్ అండ్ జెంటైల్స్. ప్రతి ఒక్కరికి, యూదులకు అలాగే
అన్యజనులకు ప్రతి ఒక్కరికి ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన సమీపముగా ఉన్నాడు. అందరి కొరకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన యొక్క మరి యొక్క త్యాగమును, ఆయన పరిశుద్ధ రక్తమును మన కొరకు ఆయన చిందించడము, మన పాపముల నిమిత్తము ఆయన త్యాగం చేయడం అన్నది మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మన కొరకు వచ్చిన మన రక్షకుడైన దేవుణ్ణి మనం అంగీకరించి, మనము ప్రేమించి, మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ సత్యమును మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో దేవుని కుమారులు అనబడుతామని ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే 4వ అధ్యాయంలో 5-7 వచనాలు చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 5-7 వచనాల్లో చూసినప్పుడు, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడని వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. చూడండి, దేవుడు చాలా స్పష్టంగా దేవుని కుమారులు అనబడడానికి, దేవుని ఆత్మను మనలోనికి పంపించడానికి మనం అంగీకరించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మనలోనికి రావడానికి మరి ఎంతో చక్కని వివరణ మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ఆయన కంటే ముందు ఎంతోమంది ప్రవక్తలు, పాత నిబంధనలో ప్రవక్తలు వచ్చారు, మరి భక్తులు వచ్చారు. అలాగే రాజుల కాలంలో రాజులు ఉన్నారు, యాజకుల కాలంలో యాజకులు, ప్రతి ఒక్కరిని యేసు ప్రభు వారి కంటే ముందు మరి రావడం మనం పాత నిబంధనలో మనం చూస్తున్నాం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకమునకు పంపి ఆయన స్త్రీ అందు పుట్టి మరియు దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై, అంటే పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. చూడండి, ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. మరి కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు వారి లోకమునకు రావటము, ఆయన మనము ఎలాగైతే దేవుని సముఖములో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటామో, నాయన తండ్రి అబ్బా అని మనము ఎప్పుడైతే ఆయన సన్నిధిలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉంటామో అప్పుడు మన హృదయములోనికి దేవుని ఆత్మను మరి ఆయనే పంపి ఉన్నాడు. చూడండి, మనం ఎలా ప్రార్థిస్తూ ఉంటాము. దేవుని ప్రార్థించేటప్పుడు నాయన తండ్రి అని మొరపెట్టుట క్రైస్తవుని యొక్క గుర్తింపు. అవర్ ప్రేయర్ వి స్టార్ట్ విత్ ఫాదర్ కదండి. ఫాదర్ గాడ్ అంటాం మనం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడని మనము ఎప్పుడైతే మన ప్రార్థనలో మనము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అబ్బా అని ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో మన ప్రార్థన యొక్క ప్రత్యేకత ఇది. క్రైస్తవుని యొక్క ప్రార్థన గుర్తింపు ఇది. అలాగ మనం దేవుడి సన్నిధానంలోకి వచ్చి దేవునికి సమీపముగా ఉండి మనము చేసే ప్రార్థన విజ్ఞాపన అన్నిటినీ కూడా దేవుడు ఆలకించే దేవుడై ఉన్నాడు. దేవుడు ఆ ప్రార్థనకు సమీపముగా వచ్చే దేవుడై ఉన్నాడని మనం ఈ వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు మన హృదయంలోనికి దేవుని ఆత్మ మరి పంపబడుతుందని ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. పౌలు గారు ఈ 4వ అధ్యాయంలో చెప్తున్నారు. అలాగే రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 14-17 వరకు చూసినప్పుడు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. పై వచనంలో 3వ అధ్యాయం 26వ వచనంలో చూసినప్పుడు యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని మనం పై వచనంలో చూసినప్పుడు దేవునికి మనం దగ్గరగా జరిగినప్పుడు దేవుని యొక్క ఆత్మ మన హృదయంలోనికి ఎప్పుడైతే మనము ఆహ్వానించుకొని ఆయన ఆత్మ మన హృదయంలోనికి ఎప్పుడైతే వస్తుందో అలాగా ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో
వారందరూ కూడా దేవుని కుమారులై ఉందురు అని ఇక్కడ మనము ఈ అధ్యాయములో 14వ వచనంలో చూస్తూ ఉన్నాం. దేవుని కుమారులై ఉండుట అన్నది అది మనము ప్రత్యక్షంగా లేకపోతే సంపూర్ణంగా దేవుణ్ణి అంగీకరించినప్పుడు కలిగే ఒక అంశాలే ఇవన్నీ కూడా. అలా చూసినప్పుడు అండి, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపను ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి అని ఇక్కడ ఉంది. దాస్యపనే ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. యేసు ప్రభు వారిని మనము అంగీకరించుటలో, విశ్వాసములో ముందుకు కొనసాగుటలో, ఆయన యందు నిలిచి ఉండుటలో, దేవుని సముఖములో ప్రార్థించుటలో, ఆయన రక్షణను మనము పొందుకొనుటలో, అన్నిటిలో కూడా దేవుని యొక్క హస్తము మనకు తోడై ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనలో జరిగే ఒక గొప్ప విశ్వాసం యొక్క మరి దేవునికి సమీపముగా ఉండే గొప్ప మార్పులు అన్నమాట. అలా చూసినప్పుడు అండి, ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచూ ఉన్నాము. మనము దేవుని పిల్లలమని ఆ ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అబ్బా తండ్రి నాయన అని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో, మరి ఇక్కడ చెప్తున్నారు మంచి మాట, దేవుని పిల్లలమని ఆ ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థిరముగా నిలకడగా మనతో ఉంది అన్నప్పుడు, మనతో ఉంది అని చెప్పడానికి మరి ఇంత గొప్ప నడిపింపు మనలో కలగాలి అంటే ముందుగా మనము దేవుని కుమారులు, విశ్వాసము ద్వారా దేవుని కుమారులు అని పిలువబడతాము. అలాగే ఆ విశ్వాసములో కొనసాగింపబడడానికి ఆ దేవుని యొక్క ఆత్మను మనం ఎప్పుడైతే మన హృదయంలోనికి ఆహ్వానించుకుంటామో, ఆ ఆత్మ పంపబడుతుందో, దేవుని ఆత్మ ప్రకారము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ప్రకారము మనం ఎప్పుడైతే నడిపింపబడతామో, విశ్వాసము ద్వారా దేవుని కుమారులు అనబడతాము. ఆ ఆత్మ అప్పుడు దేవుని యొక్క ఆత్మ దేవుని పిల్లలమని తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. ఇది గొప్ప భాగ్యముగా మనము మరి దేవుని యొక్క బిడలముగా మనమందరం కూడా పొందుకోబోతున్నందుకు ఎంతో దేవునికి కృతజ్ఞులమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలి. దేవుడు మనకు దొరుకు కాలములో ఆయన వెదకి మనము కనుగొన్నట్లయితే దేవునికి సమీపంగా ఉంటాము. దేవుడు మనతో దేవుడు ఖచ్చితముగా నిశ్చయముగా నివాసము చేసే దేవుడై ఉన్నాడు. మనము ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి సంతోషపరిచే వారముగానే ఉండాలి. ఆ ఉండుటలో మనం మొట్టమొదటిగా చేయవలసింది ఆయన యందు విశ్వాసము ఉంచుట అన్నది కూడా దానిలో కూడా రెండు విధాలుగా మరి పరిశుద్ధ లేఖనాల్లో ఉంది. క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నారు. అంటే క్రియలు కలిగిన విశ్వాసమునే మనము కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క మాటలో చెబుతున్నారన్నమాట. క్రియలు లేని విశ్వాసము నిష్ప్రయోజనము, అది ఎందుకు పనికిరానిది అని. మన విశ్వాసము క్రియలు కలిగిన విశ్వాసముగా ఉండాలంటే దేవునికి సమీపముగా జరిగినప్పుడు దేవుడు చెప్పిన రీతిలో ఆ ప్రకారంగా మనం ఉండగలుగుతాము, విశ్వాసములో నిలబడగలుగుతాము, విశ్వాసములో మన్నగలుగుతాము, విశ్వాసములో జీవించగలుగుతాము, విశ్వాసములోనే కొనసాగగలుగుతాము. అది ఎప్పుడు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో మనము ఎంత మరి నిగ్రహము కలిగి మనం జీవించగలుగుతామో అవన్నీ కూడా కేవలము విశ్వాసము ద్వారానే అనుగ్రహింపబడతాయి. విశ్వాసము లేకుండా ఏది కూడా మనము పొందుకోలేమని ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు అంతటిని కూడా అనుభవించిన మరి దైవజనుడు ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసు ప్రభు యొక్క సమస్త నడిపింపు, నడక, అలాగే నిత్యరాజ్యమును గురించి సమస్తమును కూడా వివరించగలిగిన గొప్ప ధన్యత భాగ్యము పౌలు గారికి
మరి యేసు ప్రభువు గారు తర్వాత ఆరోహణమైన తరువాత లభించిందండి. అట్టి గొప్ప కృప, ఆ యొక్క ఆత్మ నడిపింపు మరి ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహింపబడుతుందని కూడా దేవుని వాక్యంలో ఉంది. అంత్యకాలములో ప్రతి ఒక్కరిపై పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు మరి వస్తుంది, ఉంటుంది అనే ఒక వాక్యము నెరవేర్పులో కూడా మనము చూడగలుగుతూ ఉన్నాము. ఆయన యొక్క నడిపింపు గొప్ప నడిపింపు అయి ఉన్నది. దేవుని ప్రేమను ఎప్పుడైతే మనము రుచి చూడగలుగుతామో, యేసు ప్రభు వారి వలె మనం జీవించగలుగుతాము. మరి ఇతరులను మనము ఎట్టి రీతిలో కూడా ద్వేషించే వారముగా ఉండము. అలాగా యేసు ప్రభువు గారు ఉండి చూపించలేదు గనుక, మన దేవుడు యేసు ప్రభు అయినది యేసు ప్రభువు గారు అయి ఉన్నారు గనుక, యేసు ప్రభువులాగా మనం ఉండాలి అని అంటే గనక ఆయన సారూప్యము, ఆయన ఎలా ఉన్నారు, యేసు ప్రభువు గారు ఎలాగా మాట్లాడారు, ఎలా ప్రేమను చూపించారు, ఎలా క్షమించారు, ఎలాగ అంగీకరించారు, ఎలా స్వస్థపరిచారు, ఎలాగా ప్రతి విధమైన ఆటంకకరమైన వాటిని మరి అపవాది నుంచి ఎలాగ విడిపించారు, మరి ఎలా రక్షించారు, ఎలాగ ఆయన నిత్య రాజ్యములోనికి రాగలిగిన ఆ యొక్క మార్గమును చూపించారు. ఇవన్నీ కూడా యేసు ప్రభువు గారిని చూసి మనము యేసు ప్రభువు గారిని పొందుకున్న తర్వాత, విశ్వాసముతో ఆయన అంగీకరించిన తరువాతే చేయగలము. అట్టి శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.